పశ్చిమాసియాలో ఇరాన్పై యుద్ధానికి దిగిన అగ్రరాజ్యానికి ఇప్పుడు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. శత్రువుల దాడుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు సముద్రంలో మోహరించిన అమెరికా సైనికులు ఆకలితో అలమటిస్తున్నారు. యుద్ధ నౌకల్లో నాణ్యమైన ఆహారం దొరకక, సరైన తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమకు వడ్డిస్తున్న దారుణమైన ఆహారం ఫోటోలను సైనికులు తమ కుటుంబ సభ్యులకు పంపడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. అసలు పశ్చిమాసియా జలాల్లోని అమెరికా నౌకల్లో ఏం జరుగుతోంది? సైనికులకు కనీసం కుటుంబ సభ్యులు పంపే సరుకులు కూడా ఎందుకు అందడం లేదు? సముద్రంలో సైనికుల ఆకలి కేకలకు కారణాలేంటి? ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇరాన్తో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా తన నావికా దళాన్ని పెద్ద ఎత్తున పశ్చిమాసియా జలాలకు తరలించింది. అయితే వారాల తరబడి సముద్రం మధ్యలో విధుల్లో ఉన్న సైనికులు ఇప్పుడు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. విమాన వాహక నౌకల్లో తాజా కూరగాయలు, పండ్లు పూర్తిగా నిండుకున్నాయి. కనీసం కాఫీ కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. సైనికులకు వడ్డిస్తున్న ప్లేట్లలో కనీసం కడుపు నిండేలా ఆహారం ఉండటం లేదు. తమ దారుణమైన పరిస్థితిని వివరిస్తూ కొందరు నావికులు తీసిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. సాధారణంగా విదేశాల్లో విధుల్లో ఉన్న సైనికులకు మిలిటరీ పోస్టల్ సేవల ద్వారా కుటుంబ సభ్యులు స్నాక్స్, ఇతర నిత్యావసరాలు పంపుతూ ఉంటారు. కానీ యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియాలో గగనతలం మూసివేతలు, రవాణా సమస్యలు తలెత్తాయి. దీంతో ఏప్రిల్ నుంచి అమెరికా మిలిటరీ జిప్ కోడ్స్ కు డెలివరీలు పూర్తిగా ఆగిపోయాయి. తమ పిల్లల కోసం కనీసం టూత్ పేస్ట్, షాంపూ, బిస్కెట్లు లాంటి కనీస వస్తువులు పంపినా అవి అక్కడికి చేరడం లేదని సైనికుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నౌకల్లో రేషన్ పద్ధతిలో మిగిలి ఉన్న ఆహారాన్నే సైనికులకు కొద్ది కొద్దిగా వడ్డిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ తీరానికి సమీపంలో మోహరించిన యుఎస్ఎస్ ట్రిపోలి నౌకలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇందులో సుమారు 3,500 మంది మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జనవరి చివరిలో అక్కడికి చేరుకున్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకలోనూ నాణ్యమైన ఆహారం కరువైంది. ఒకవైపు ఎప్పుడేం జరుగుతుందో తెలియని యుద్ధ టెన్షన్, మరోవైపు ఆకలి దహించి వేస్తున్న కడుపు మార్చుకుంటూ సైనికులు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఆహార కొరతకు తోడు ఊహించని ప్రమాదాలు కూడా అమెరికా నేవీని వెంటాడుతున్నాయి. మరో భారీ వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లోని ప్రధాన లాండ్రీ విభాగంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెలువడిన విష వాయువులను పీల్చి పలువురు నావికాదళ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి తోడు ఈ నౌకలో ఉన్న 4,500 మంది సిబ్బందికి టాయిలెట్ సౌకర్యాల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. బాత్రూం వ్యవస్థలు పనిచేయకపోవడంతో సైనికులు నరక యాతన అనుభవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇరాన్ను దెబ్బతీయాలని పశ్చిమాసియాకు వెళ్లిన అమెరికా బలగాలకు ఇప్పుడు ఏ శత్రువుతో పని లేకుండానే కష్టాలు చుట్టుముట్టాయి. సరైన పోషకాహారం, కనీస సదుపాయాలు లేకపోవడం యుద్ధ రంగంలో సైనికుల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అమెరికా ప్రభుత్వం ఈ లాజిస్టిక్ సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తుందో చూడాలి.